హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనలో చాలామంది అవసరం నిమిత్తం లేదంటే కావాల్సిన వరకు ఎవరో ఒకరికి అత్యవసర సమయాల్లో రక్తదానం అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది రెగ్యులర్‌గా కూడా రక్తదానం అయితే చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి చేసిన తర్వాత కాస్త నీరసంగా అనిపించడం, కొన్ని రోజులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! అలాగే ఎవరికైనా ఉన్నట్టయితే వారు డాక్టర్లు ప్రస్తుతం ఏం చెప్తున్నారు? రక్తదానం రెగ్యులర్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో శరీరం ఏమైనా బలహీనపడుతుందా? ఒకసారి చేసినా, ఎక్కువ సార్లు చేసినా ఫ్యూచర్‌లో శరీరం ఏమైనా బలహీనపడుతుందా? డాక్టర్లు అసలు ఏం చెప్తున్నారు? వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. రక్తదానం గనక చేస్తే శరీరం బలహీనపడుతుందా? డాక్టర్లు చెప్తున్న అసలు నిజం ఇదే. మనలో చాలామంది అవసర నిమిత్తం డొనేట్ అయితే చేస్తుంటారు. రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే అత్యంత గొప్ప కార్యం. ఒకే ఒక్క రక్తదానం ద్వారా సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, ప్రమాదాలకు గురైన వారు, రక్తహీనతతో బాధపడే ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడొచ్చు. అంటే ఒక్కళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తే ముగ్గురు వ్యక్తులను కాపాడొచ్చు. అయితే రక్తదానంపై సమాజంలో ఉన్న కొన్ని అపోహల వల్ల చాలామంది ముందుకు రావడం లేదు. గురుగ్రామ్‌లోని పోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హెమటాలజీ విభాగం చీఫ్ డాక్టర్ రాహుల్ భార్గవ్ రక్తదానంపై ఉన్న ముఖ్యమైన అపోహలను తొలగించారు. మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల శరీరం బలహీనపడుతుందా అంటే, రక్తదానం అనేది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. మనం దానం చేసిన రక్తాన్ని శరీరం చాలా తక్కువ సమయంలోనే సహజంగా తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది. తగినంత నీరు త్రాగి జాగ్రత్తలు పాటిస్తే రక్తదానం చేసిన మరుసటి రోజే ఎవరైనా సరే తమ యొక్క సాధారణ పనులు, రెగ్యులర్ వర్క్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇక అలాగే అరుదైన బ్లడ్ గ్రూపులు మాత్రం అవసరం ఉంటున్నారు. ఆసుపత్రిలో ప్రతిరోజు అన్ని రకాల బ్లడ్ గ్రూపులు అవసరం ఉంటుంది. ప్రమాదాలు, అలాగే డెలివరీస్, సర్జరీల సమయంలో రక్తం నిరంతరం అవసరం అవుతుంది. మీ రక్తం గ్రూప్ ఏదైనా సరే అది మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుందని చెప్తున్నారు. అయితే కొంతమంది రక్తదానం చేయలేని వారు ఉంటారు. వారు ఎవరంటే ఏదైనా అనారోగ్యం లేదా మందులు వాడుతున్నంత మాత్రాన శాశ్వతంగా అనర్హులు కారు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే రక్తదానం చేయలేరు. కానీ ఏదైనా అప్పుడప్పుడు వాడి మందులు, శాశ్వతంగా మందులు వాడుతున్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా అనర్హులు కారంటున్నారు. గర్భధారణ, చిన్నపాటి ఇన్ఫెక్షన్లు, ఇటీవల సర్జరీలు వంటి తాత్కాలిక సమస్యలు ఉన్నప్పుడు కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత వైద్యుల సలహాతో మళ్ళీ బ్లడ్ డొనేట్ అయితే చేయొచ్చు. వాటికి అంటే ఎవరు పడితే వారు చేయలేరు. వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. 18-65 సంవత్సరాల మధ్య వయసుండి, 45-50 కిలోల బరువున్నవారు, అలాగే సరైన హిమోగ్లోబిన్ స్థాయిలు కలిగిన ఆరోగ్యవంతమైన వ్యక్తులందరూ రక్తదానానికి అర్హులు. రక్తదానానికి ముందే వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. రక్తదాన ప్రక్రియలో ఉపయోగించే సూదులు, ఇతర పరికరాలు పూర్తిగా స్టెరిలైజ్ చేసినవి ఉంటాయి. అంతేకాకుండా ఒకసారి మాత్రమే వాడేవి అయి ఉంటాయి. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లేదు. సో అపోహలను వీడి క్రమబద్ధంగా అంటే రెగ్యులర్‌గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల సమాజంలో ఆరోగ్యకరమైన మార్పును తీసుకురావచ్చని డాక్టర్ రాహుల్ భార్గవ్ పిలుపునిచ్చారు. ఒకవేళ డొనేట్ చేసిన ఫ్యూచర్‌లో ఎలాంటి బలహీనతలు, ఆందోళన, ఇబ్బంది ఏమీ ఉండదనైతే వారు చెప్తూ ఉన్నారు.